హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 54. ఈరోజు ఎపిసోడ్ అయితే అంతగా ఏమీ లేదండి. జస్ట్ ఇంకా వీళ్ళ కిచెన్ గొడవలు అండ్ వాట్ ఎవర్ ద టాస్క్స్ దాని గురించి మాట్లాడుకునే ముందర దయచేసి లైక్ అయితే అందించండి. చాలా కష్టపడి ఇష్టపడి ప్యాషన్‌తో చేస్తున్నాము. మా రివ్యూస్ గనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. లైక్‌లతోటే ఎక్కువ రీచ్ వస్తుంది. ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి. దాని తర్వాత మీరు ఏదైనా నచ్చినా, నచ్చకపోయినా దానివల్ల మీకు అంటే మీ యొక్క ఒపీనియన్ మారితే గనక థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. తెలుసుకుంటాం ఎందుకు నచ్చలేదా అనేది. సో, ఖచ్చితంగా వి యాక్సెప్ట్ ఆల్ ద కమెంట్స్ అనమాట. సో, ఏదన్నా పర్వాలేదు. బట్ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు చేసుకోకపోతే కనుక మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మేము ఎప్పుడు ముందుగా ఉంటాం అనమాట. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మార్నింగ్ సాంగ్ తోటి ఎపిసోడ్ అయితే మొదలైందండి. సో, రెండే థింగ్స్. ఒకటేంటంటే ఆ శ్రీజ అండ్ భరణి యొక్క ఇంట్లో ఎవరుండాలి అర్హత గలవారికి అని చెప్పి టాస్క్స్. ఇంకేమో కిచెన్ గొడవలు తనుజ చుట్టూ అనమాట. అయితే నాకేమనిపించిందంటే మొత్తం ఓవరాల్ ఎపిసోడ్‌లో చూసిన తర్వాత మాధురి అండ్ తనూజ ఏంటో నాటకాలు ఆడుతున్నట్టుగా అనిపించారండి మొత్తం అంతా గూడా. ఎందుకంటే ఫస్ట్ అంతా గూడా కొట్టుకుని ఆమెకేంటంటే శ్రీజ సైడ్ ఉండాలి. శ్రీజ సైడ్ ఉండడం గురించి కాదు. శ్రీజ అంత నోరేసుకొని పడిపోతోందని చెప్పి నామినేషన్స్‌లో తనొక ఫీల్ అయింది కాబట్టి మాధురి ఖచ్చితంగా అటు వెళ్ళిపోవాలి అని అనిపించింది. తనతో పాటు ఎలాగైతే తనూజ ప్లాన్ ఎలా ఉంటుందో 1 సెకండ్ అండి. సో, తనుజ ప్లాన్ అయితే ఎలా ఉంటుందో కొద్దిగా గట్టిగా అరిచి ఇదిగా ఉన్న వాళ్ళతోటి రైవలరీ పెట్టుకోకుండా సేమ్ లాస్ట్ సీజన్ నిఖిల్‌ది అదే అనమాట. సో, అదే సేమ్ రైవలరీ పెట్టుకోకూడదు. ఎళ్లి కలిసిపోయి కామ్‌గా దువ్వుతున్నట్టుగా చేద్దాం అని చెప్పి అనుకుంటుందనమాట. సో, ఈ పిచ్చి ప్లాన్ తోటే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా సేఫ్ గేమ్ లాగే అనమాట. సేఫ్ జోన్‌లో ఉండి వాళ్ళతో గొడవలు పడకూడదు. బట్ ఎదుటి వాళ్ళ మీద పడిపోవాలి. నోరేసుకొని పడిపోవాలన్నట్టుగా అనమాట. సో, ఫస్ట్ అయితే గనక ఇంకా కళ్యాణ్ ఏమో చపాతీ నిన్నేదో గ్రేవీ కర్రీ ఏదో చేసుకుంటే అందులో రైస్ ఉంటే బావుండని అన్నాడంట. అలాగే 2 చపాతీలు వీళ్ళు చేశారు. అది వడ్డించేదాకా అంటే కాల్చేదాకా చెప్పలేదంట వీళ్ళకి. ఈరోజు 2 చపాతీసే అని చెప్పి. వీళ్ళు ఇంకా 3 అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పకోడీ వచ్చింది కాబట్టి వాళ్ళు కట్ చేశారంట. సో, అది ఎందుకు చెప్పలేదు. చెప్పుంటే గనక మేము ఆ ప్లానింగ్ ప్రకారం అంటే ఇప్పుడు పకోడీ ఎక్కువ తినడమో లేకపోతే ఆ 2 చపాతీలకి ఇంకా కూర ఎక్కువ వేసుకోవడం ఏదో సంథింగ్ చేసేవాళ్ళం కదా అన్నది కళ్యాణ్ యొక్క ఇదనమాట. ఇంకా అలాగే శ్రీజ ఇంకా అందరూ కూడా చెప్పారనమాట సరిపోవట్లేదని. ఇంకా నిన్న మనం ఎపిసోడ్ ఎండ్‌లో ఒక్క చిన్న 1 సెకండ్ బిట్ ఏంటంటే అది ఎవరు తనూజని అడుగుతుందనమాట మాధురి. నాకు ఆకలేస్తున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను ఇంకో చపాతీ చేసుకోవచ్చా? లేకపోతే కొద్దిగా రైస్ పెట్టుకోవచ్చా? ఇది అంటే ఏమొద్దు కళ్ళు తిరిగితే డాక్టరొస్తాడు. కళ్ళు తిరిగి పడిపో డాక్టర్‌కి చెప్తాను అని చెప్పంటది. ఇది వాళ్ళిద్దరి మధ్యన ర్యాపో అనే అనుకున్నానండి నేనైతే. అంటే మామూలుగానే మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి మనకెందుకంటే ఎపిసోడ్‌లో కట్ చేసేస్తాడు కాబట్టి. బట్ దానికి తిను ఫీల్ అయిపోయి మాధురి అయితే ఉన్నారు. అసలు ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? తనతోటి పాటు రాజా రాజా అని చెప్పి అనిపించుకునే ఈమె అంత ఫీల్ అయిపోయేదేముంటుంది? సో, అటు సైడు అదనమాట. ఇంకా ఇటు సైడ్ తనూజ ఏంటి, తనూజ గూడా ఏదో అయిపోయినట్టు వాళ్ళ నాన్నకి నిజంగానే సపోర్ట్ చేయలేదు అన్నట్టు అక్కడి నుంచి మాధురి ఎంతో ఎగెయిన్స్ట్ వీళ్ళెళ్ళిపోయినట్టుగా బిహేవ్ చేస్తూ, ఏదో ఒకటి రుసరుసలాడుతున్నట్టుగా బిహేవ్ చేయడం, మొహం తిప్పుకోవడం ఇదంతా చేస్తున్నది. సో, దానివల్లయితే గనక ఖచ్చితంగా తనకది కూడా ఇది చేసిందనమాట. అంటే తనకి ఎగెయిన్స్ట్‌గా మాట్లాడుతోందేమో అని చెప్పి తనూజ సైడ్ నుంచి తను గూడా అలాగా మాట్లాడిందనమాట. సో, ఇది మనం ఎపిసోడ్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే జస్ట్ వాళ్ళిద్దరికీ ఫన్ ర్యాపో ఉంది గదా! అలాగే మాట్లాడుకున్నారేమోలే అని అనుకుంటే ఈరోజేమో ఏకంగా మాధురి ఇంకా ఫుడ్ అంతా మానేసి తినకుండా కూర్చుందనమాట. డాక్టర్‌లొస్తారులే ఒకవేళ నేను పడిపోతే కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్‌లొస్తారులే అని చెప్పడం. ఇవన్నీ జరిగాయనమాట. సో, ఇవి ఇక్కడ ఇటు ఇద్దరు నాటకాల్లాగే అనిపించాయి. ఇంకా తనూజ, దివ్య, పవన్, ధీమాన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. పక్క నుంచి అయితే కళ్యాణ్ వింటూ ఉంటాడనమాట. అదే ఫుడ్డు సరిపోవట్లేదు. ఒక గ్లాస్ ఎక్స్‌ట్రా పెడదామంటే ఇక్కడ తనూజ లైవ్‌లో చూసానండి. సాగదీసి అది మిగిలిపోతే ఏం చేయాలి? ఎలాగా మిగిలిపోయింది మళ్ళీ ఇవ్వాలా? ఆళ్ళు ఎక్కువ సరిపోకపోతే ఎలాగా? ఇప్పుడు సరిపోట్టుకుని తింటేనే కదా! వీకెండ్‌లో ఒకవేళ సరిపోకపోతే రేషన్ లేటొస్తే మనం సర్దుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుందండి. అవసరం లేదు. కెప్టెన్‌గా తను చెప్పాడు. ఓకే. ఇంకో గ్లాస్ పెట్టాలా? పెడతా. అంతే
దానికి సాగదీసి చేస్తుందనమాట. సో అందు గురించే తనకేంటంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరైతే ఎక్కువ సాగదీస్తారో వాళ్ళకే గొడవలు అవుతాయన్నమాట. అందునుంచే రేషన్ మేనేజర్‌గా ఎవరు తనూజ ఉన్నప్పుడే ఎక్కువ గొడవలు జరిగాయి. వెన్ కంపేర్డ్ టు సంజన గాని, లేకపోతే మాధురి గాని ఉన్నప్పుడు సమయంతో పోలిస్తే. అంతకుముందు గూడా తనూజతోటే కదా గొడవలన్నీ గూడా. సో కావాలనంటే ఈమె సర్దుకోలేదనమాట. ఈమె ఎలాగైనా గూడా నేను నా కంట్రోల్‌లో ఉంచుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదేమో ఎదుటి వాళ్ళకి నచ్చదనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ తనూజదే ఆ చిరాకు ఫేస్‌తో ఉంటే గనక ఎవరికైనా ఫుడ్ తినాలి, ఫుడ్ అడగాలి అని ఎవరికీ అనిపించదు. సో ఆబ్వియస్‌గా మిగిలిన వాళ్ళకైతే కోపం వస్తుందనమాట. ఈవెన్ దో తన సైడ్ నుంచి పాజిటివ్ ఉన్నా, అంటే తను కరెక్ట్‌గా చెప్తున్నా గూడా ఎప్పుడూ గూడా ఫుడ్ దగ్గర మాత్రం విసిగిస్తున్నట్టు, విసుగు మొహంతోటి పెట్టుకొని చేయకూడదనమాట. ఇదే హరీష్ అప్పుడు గూడా చెప్పాడు. అన్నపూర్ణలా వడ్డించాలి గానీ ఎంతసేపు కోపం ఎందుకు తెచ్చుకుంటావని. అప్పట్లో ఆమెకి అంటే హరీష్‌కి ఎక్కువ పెద్ద నోరు కాబట్టి, ప్లస్ ఆమెకేదో పీరియడ్స్ ప్రాబ్లమ్ ఇది అని చెప్పేసి హల్చల్ చేసేసారు గానీ రాను అది ప్రతిరోజు అలాగే చేయడం మొదలుపెట్టిందనమాట తనూజ అయితే. ఇంక దాని తర్వాతేమో లాస్ట్‌కి ఎట్టకేలకు తనైతే గనక మళ్ళీ తినడం చేశారండి. చాలా సేపు అందరి చేత మురిపించుకున్నారు. సంజన వచ్చి అడిగింది, కళ్యాణ్ వచ్చి అడిగాడు, ఇమాన్యుయల్ వచ్చి అడిగాడు మాధురిని తినండి అని. నిఖిలు, సాయి వీళ్ళందరూ గూడా ఏదో ఒక సందర్భంలో కొద్దిగా తినేయండి, ఇది చేయకండి అని మా భరణి గూడా అనుకుంటాడు. ఎందుకు అలా ఫుడ్ లేకుండా, అంటే ఒకళ్ళు తినకుండా ఉంటే హౌస్‌లో అది తప్పే అవుతుంది గదా! సో ఆబ్వియస్‌గా అందరూ గూడా దానికి ట్రై చేయడం జరిగిందనమాట. ఇది ఛార్జింగ్ లేదండి. సారీ, అందుని చూసుకోవాల్సి వస్తుందనమాట. సో అందు గురించి తనకి నచ్చజెప్దామన్నా గూడా ఎవరు వెళ్ళే లాస్ట్‌కైతే గనక ఇంకా ఇమాన్యుయల్ అండ్ సంజన చెప్పేసరికి వాళ్ళు తిన్నదనమాట. ఇంక దాని తర్వాత ఇంత చేస్తే అన్యాయం ఖచ్చితంగా మళ్ళీ శ్రీజాకైతే జరిగిందండి. అది ఎలా జరిగిందా అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇది ప్రాసెస్ ప్రకారం అయితే అన్యాయం జరిగిందన్న దాని గురించి నేను చెప్పట్లేదు. ప్రాసెస్‌ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, అది ఎలాంటి ప్రాసెస్ అయినా గూడా. బట్ ఇక్కడ చేసిందేంటంటే ఫస్ట్ టాస్క్ జరిగినప్పుడు వీళ్ళిద్దరికీ చెరొక పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏమో శ్రీజ వాళ్ళకొచ్చింది, టవర్ కట్టారని చెప్పి మాధురి డెసిషన్ చేసింది. లైవ్‌లో ఎలా ఉంటుందంటే సెకండ్ టాస్క్ మొదలయ్యేటప్పుడేమో ఇమాన్యుయల్‌కి దెబ్బ తగులుతుంది కాబట్టి పక్కనే వెళ్ళిపోయి కూర్చుంటాడు. సో అది ఆపేసి మళ్ళీ వచ్చి మళ్ళీ రిప్లేస్‌మెంట్ కింద రాము వచ్చి ఆడుతాడు. రాము వచ్చి ఆడినప్పుడేమో అప్పటికే వాళ్ళు ఆ బ్రేక్ టైమ్‌లోనే గెలవాల్సింది. బట్ అక్కడికి బజర్ ఏసి ఆపేసి దీనికి దెబ్బ తగిలిందని చెప్పి ఇమాన్యుయల్‌ని లోపలికెళ్ళి డాక్టర్ దగ్గరికి పంపించి ఇంక రాముని వచ్చి ఆడతాడు. అది యాక్చువల్‌గా అయితే 3 రౌండ్స్ అయినట్టే అనమాట. బట్ సమ్‌హౌ అది 1 రౌండే అని చెప్పి కన్సిడర్ చేసి ఈక్వల్, అంటే సమానంగా వచ్చిందని చెప్తారు. ఇక్కడే భరణికి దెబ్బలు తగులుతాయి. భరణికి దెబ్బలు తగిలినప్పుడు వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ మనం చూసాం. ఔట్ ఆఫ్ ద హౌస్ మళ్ళీ రావడం, తిరిగి రావడం, ఆయన వెళ్ళడం రావడమే సరిపోతుంది. సో మొత్తానికైతే గనక ఆ టాస్క్ అయితే క్యాన్సిల్ చేసేసాడండి. అసలు అది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? భరణికి బదులుగా అందరూ నెక్స్ట్ టాస్క్స్ ఆడినప్పుడు అక్కడ కూడా భరణి చేత ఆడించేస్తే సరిపోయేటట్టుకి, లేదంటే ఆడతానంటే ఇంకో రౌండ్ పెట్టకుండా కావాలని చెప్పి ఈ మొత్తం ఫస్ట్ టాస్కే క్యాన్సిల్ చేయడం అన్నది ఖచ్చితంగా అన్యాయమే అక్కడ శ్రీజాకి. అంటే ఇక్కడ శ్రీజ ఉందా ఇదని కాదు. శ్రీజని తీసుకొచ్చిన తర్వాత, శ్రీజ అండ్ భరణిని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాసెస్‌ని మనం యాక్సెప్ట్ చేసాం. ఎలాగైనా ఇంకేం చేసేది లేదు. బిగ్ బాస్ ఒక ప్రాసెస్ పెట్టాడు కాబట్టి. అసలు భరణిని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు గానీ, బట్ అది పక్కన పెడితే ఇంకా ఇది ఇక్కడ ఒక టాస్క్ ఆడించి అది క్యాన్సిల్ చేయడం అన్నది పెద్ద బ్లండర్ మిస్టేక్ ఫ్రమ్ బిగ్ బాస్. బయాస్డ్ బాస్ రిటర్న్స్ పార్ట్ 1 అనుకోండి ఇది. లేకపోతే పార్ట్ 2, నిన్న పార్ట్ 1 అయింది కాబట్టి ఇది పార్ట్ 2 అనమాట. సో మళ్ళీ బయాస్డ్ బిగ్ బాస్ ఆర్ బయాస్డ్ బాస్ వచ్చి ఇవన్నీ చేసుకుంటూ పోయాడనమాట. ఇంక దాని తర్వాత అయితే వీళ్ళకి మేజ్ టాస్క్ ఒక పర్టికులర్ ఒక రాడ్ లాంటిది ఇచ్చారు. రాడ్ పైనేమో ఈ ఒక దాన్ని ఏమంటారు, పేపర్ రోల్ లాంటిది నిలబెట్టుకుని అది గాల్లో దాన్ని మేజ్‌లో నుంచి ఫార్వర్డ్ అవుతూ అది ఒక చోట ప్లేస్ చేయాలనమాట. అలా 5 ఇచ్చాడు. 5 ప్లేస్ చేయాలి. ఇక్కడ ఒక్కటి కూడా శ్రీజ అయితే వెయ్యలేదు. తనకి ఆబ్వియస్‌గా తన సైడు అంటే అడగలేదు బిగ్ బాస్, మీ తరఫున ఎవరైనా ఆడాలి అని చెప్తే గనక అడిగేదేమో. సో తినే ఆడాల్సొచ్చింది. అటు సైడ్‌కి ఏమైందంటే భరణి బదులు, అంటే భరణి ఉన్నా గెలిచేవాడేమో, ఎందుకంటే ఇది హైట్‌లో పెట్టారు. చాలా హైట్‌లో పెట్టేసరికి అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ హైట్ ఉన్న వాళ్ళకే. సో ఇటు సైడ్ తిన సైడ్ ఉన్నవాళ్ళు ఇంకా గౌరవ్ గాని లేకపోతే కళ్యాణ్ గాని ఆడేవాళ్ళు.
సో బిగ్ బాస్ అయితే అది చెప్పలేదనమాట. అసలు ఒక్కసారి కూడా బ్యాలెన్స్ అయితే చేయలేదు. అంతే ఇంకా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇంకా ఆబ్వియస్‌గా తిను ఎలాగైనా వెళ్ళిపోతుందని సోషల్ మీడియాలో మొత్తం వచ్చింది కదా బజ్. దాంతో అనుకున్నాననమాట. ఓకే. అందు గురించే ఇది కూడా నిలబడట్లేదు. ఎలాగైనా పోతావులే అమ్మా అని చెప్పి అన్నట్టు. సో ఒక్క పర్టిక్యులర్ ఇది కూడా పెట్టలేదు. అటు సైడ్ దివ్య అయితే 5కి 5 పెట్టింది. ఇక్కడ తనూజకి ఇవ్వలేదని చెప్పి తనూజ అయితే కోపంగా పడుతుంటదనమాట. మాధురితో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సారీ అండి. మాధురితో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా మాధురి ఏమో చెప్తుందనమాట. నీకెందుకు ఇవ్వలేదు? తనకెందుకు ఇచ్చాడు? నువ్వు ఆడలేవా? నువ్వు ఆడగలవు. నీకు ఆ స్ట్రెంత్ ఉంది. దివ్య అంటే ఇష్టమేమో అన్నట్టుగా భరణిని గురించి కొద్దిగా ఎక్కిస్తూ ఉంటుంది. అయితే తనుజ అంటుంది, అదే కదా నేను ఆడలేనా? నేను ఎందుకు చేయలేనంటే, లేదు నువ్వు పోట్లాడలేవు. కొద్దిగా గట్టిగా మాట్లాడి అడిగి తీసుకోవాల్సింది. నువ్వు ఆడగలవు. నువ్వు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తే అటు సైడ్ రీతు కూడా వచ్చేది ఏమో అలాగా. సో సంహౌ మీకు అన్యాయమే జరుగుతుంది ఆటల్లో అన్నట్టుగా ఏదో మాట్లాడింది మాధురి. సో నాకైతే అది ఎక్కిస్తున్నట్టుగానే అనిపించింది అనమాట. ఇంకా మధ్యలో ఏమో ఇంకా నెక్స్ట్ ఈ గేమ్లో అయితే కనుక దివ్య గెలిచారండి. దాని తర్వాత రిలీజ్ ద వారియర్ టాస్క్ అని చెప్పి రాము వర్సెస్ కళ్యాణ్ పెట్టారు. ఇటు నుంచి ఏమో భరణినేమో జైల్లో పెట్టి తినేమో పాక్కుంటూ టన్నెల్లో నుంచి వెళ్ళి తనకి కావాల్సిన కీకి సంబంధించిన అదేంటది ఒక టాస్క్ ఇచ్చారండి. జైల్లో వీళ్ళన్నీ వరుసగా పెడితే కనుక ఆ మ్యాప్ అంతా కరెక్ట్గా పెడితే కనుక భరణి విత్ బటర్ఫ్లై వస్తుంది అనమాట. అది ఇదైతే ఎప్పుడైతే బజార్ నొక్కుతాడో అప్పుడు అది కీ ఓపెన్ అయినట్టు, లేకపోతే డోర్ ఓపెన్ అయినట్టు అనమాట. అందునుంచి అప్పుడు జైల్లో నుంచి బయటకు వస్తాడు. సో ఇక్కడ చాలా బాగా ఆడాడు కళ్యాణ్, బాగా ఆడాడు. ఒక్క రాముకి ఏంటంటే అంతా బాగా ఆడాడు కానీ ఒక కార్డు కింద పడిపోతుంది, ఆయన చూసుకోడు. అది చూసుకుని ఉంటే అంటే ఇక్కడ కళ్యాణ్ చూస్తాడు కానీ కళ్యాణ్ చెప్పడు. అది గేమ్ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ తినైతే అయ్యో ఇది ఉండిపోయింది అని చెప్పి అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతాడు మధ్యలో రాము. అలా కాకుండా క్లియర్గా చూసుకుని మొత్తం అయ్యింది అని చెప్పి అనుకుంటేనే గేమ్ ఆడితేనే బాగుండు అనిపించింది అనమాట. అనవసరంగా ఒకటి వదిలేసి దానివల్ల ఏమో వీళ్ళకి చాలా టైం అయితే అక్కడ వేస్ట్ అయింది. అట్ ద సేమ్ టైం తిను తేకపోయినా కూడా భరణి చేసింది అయితే అక్కడ మిస్టేక్ అయింది. కానీ ఇంకోటి కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైతే అయిందంటే ఏంటంటే ఇక్కడ శ్రీజ వాళ్ళు విన్ అవ్వడానికి కారణం వీళ్ళు ఫస్ట్ టైం వెళ్ళి ఆడారు కాబట్టి వీళ్ళకి అంత ప్రాసెస్ తెలియదు. వేరే కళ్యాణ్ శ్రీజ వీళ్ళకి ఆల్రెడీ ఆడారు కాబట్టి అది వాళ్ళకి తెలుసు ఎలా ఆడాలి అని చెప్పి. అంటే వాళ్ళు టీవీలో చూస్తున్నారు, ఓహో ఓకే ఇది ఇలా ప్రాసెస్ ఉంటుంది అది ఇదని వాళ్ళకి కూడా తెలుసు అనమాట. వాళ్ళకి ఫస్ట్ అయితే భరణి విత్ బటర్ఫ్లై వచ్చేసి భరణి ఏమో పైన పెట్టి ఆ నేమ్ కింద బటర్ఫ్లై పెట్టడానికి ట్రై చేశాడు. కానీ దాని తర్వాత ఫోటో చూసిన తర్వాత ఓహో కాదు భరణి కింద రావాలి బటర్ఫ్లై పైన రావాలని చెప్పి అప్పుడు మార్చుకుంటాడు గేమ్. సో దానివల్ల అయితే లేట్ అయింది. సో అరౌండ్ 6 minutes దాకా ఏమో భరణి వాళ్ళ టీం ఆడారు. వీళ్ళైతే 2 minutes 58 secondsలో వీళ్ళు ఫినిష్ అయితే చేశారు. అంటే 3 minutes దాదాపుగా. సో 3 minutesలో చేశారనమాట. సో ఆబ్వియస్గా శ్రీజ అయితే ఇక్కడ విన్ అయింది. ఒకటి గుర్తుంచుకోవాల్సింది కళ్యాణ్ వర్సెస్ రాములో కళ్యాణ్ గెలిచాడు, శ్రీజాని గెలిపించాడు. సో ఇది గుడ్ టాస్క్, మంచిగా ఫాస్ట్నెస్ ఉంది. బట్ ఆ ఫాస్ట్నెస్ కన్నా కూడా తెలివిగా ఈవెన్ శ్రీజ కూడా ఫాస్ట్గా ఆ పజిల్ని పూర్తి చేయాలి కాబట్టి సో తను కూడా బాగా ఆడింది అని చెప్పాలి. ఇంక దాని తర్వాత ఏమో నెక్స్ట్ టాస్క్ కూడా వెంటనే టాస్క్స్ వచ్చేసాయండి. మధ్యలో ఇమాన్యుయల్ ఫన్ వీళ్ళు రీతు అండ్ డిమాన్ ఏదో ఫన్ క్యారెక్టర్స్ అని చెప్పి వాళ్ళిద్దరికి లవ్ అన్నట్టుగా ఏదో డైరెక్ట్ చేస్తున్నట్టుగా చిన్నది బిట్ వేశారు. కానీ అదేమో అంతగా ఫన్గా ఏమనిపించలేదు. ఓన్లీ ఒకటే నవ్వేంటి అనిపిస్తుంది అంటే మొక్కజొన్న కండి ఎంత అంటే హీరో మొక్కజొన్న కండలు అమ్ముకునేవాడు, ఆ హీరోయిన్ ఏమో కొనుక్కోవడానికి వచ్చింది అన్నట్టు ఆ బిట్ అయితే కొద్దిగా నవ్వు తెప్పించింది అనమాట. ఆశ్చర్యపోతాడు, ఏంట్రా బాబు నేను మొక్కజొన్నలు అమ్ముకునేవాడినా అని చెప్పి పవన్. సో అది బాగుంటుంది. ఇంకా దాని తర్వాత గొట్టాల టాస్క్ స్క్రీన్లో ఏమో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క కలర్ ఇచ్చారు. సో ఆ ఐటమ్ నెంబర్ వచ్చినప్పుడు అంటే 1, 2, 3 అలా వరుసగా తీసుకుని వెళ్ళాలి. కిందనేమో ఆ పైప్స్ పెట్టారనమాట. ఈ పైప్స్ ఆ కలర్ మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కలరే వన్నది కాదు, సెకండ్ కలరే రెడ్ ఉంటుంది. అదేమో ఇమాన్యుయల్ కరెక్ట్గా పెడతాడు. వేరేజ్ కళ్యాణ్ పడాలి అయితే కనుక బ్లూ పెడతాడు. సో ఆబ్వియస్గా అది డిస్కషన్ వచ్చినప్పుడు కళ్యాణ్ని పంపించాలా, డిమాన్ అడుగుతాడు నేను వెళ్తానని చెప్పి. శ్రీజ అయితే ఒప్పుకోదు, కళ్యాణ్ గురించి ఆలోచిస్తుంది. అంటే ఇంతకుముందు గెలిచాడు కాబట్టి గేమ్ తనకి ఆ ఆలోచన ఉండొచ్చు. బట్ ఇక్కడైతే క్లియర్గా ఈ రూల్స్ చెప్తున్నప్పుడు కళ్యాణ్ పడాలకైతే అర్థం కాలేదు.
ఇద్దరు ఆడతారు, ఇద్దరు ఉంటారు, ఇద్దరు వచ్చి ఆడతారు అంటే, లేదు డీమన్ పవన్ అయితే క్లియర్‌గా చెప్తాడు. లేదు ఈ కలర్ ఉంటుంది. ఈ కలర్ తగ్గట్టుగా అది తీసుకొనెళ్ళి ఫాస్ట్‌గా ఎళ్లి పెట్టుకుంటూ రావాలని చెప్పి. ఇక్కడ ఛాన్స్ ఇచ్చుంటే బావుండేది అనిపించింది. ఆబ్వియస్‌గా తిన ఏడుపో లేకపోతే అంటే తినకి రాలేదని డీమాన్ పవన్ బాధపడుతూనే ఉంటాడు. నన్ను తక్కువ అంచనా ఏశారు. కొద్దిగా ఛాన్స్ ఇస్తే ఏమవుతుందని చెప్పి అనుకోవడం, ఇదంతా చెప్పి తను బాధపడతాడనమాట. బట్ అలా అనుకోవడం వల్లో ఏంటో తెలీదు గానీ తినదైతే శ్రీజ అయితే ఓడిపోతారు. అంటే ఆహ్, కళ్యాణ్ పడాల్ అయితే ఓడిపోతాడు. ఇమాన్యుయల్ అయితే చాలా ఫాస్ట్‌గా చాలా పెడతాడనమాట. కాన్సంట్రేషన్ చూసి కలర్ చూసి అది తీసుకొని ఫాస్ట్‌గా వచ్చి పెట్టడమే కొద్దిగా ఈజీ టాస్కే. అంటే అంత ఏంటంటారు కష్టతరంది ఏం కాదు. బట్ ఫాస్ట్‌నెస్ అయితే ఉండాలి. నాకు తెలిసి 'డీమాన్ పవన్‌కే' ఫాస్ట్‌నెస్ ఉంది అందరిలో అని నాకు ఒపీనియన్ అనమాట. సో, ఆ ఛాన్స్ అయితే ఇచ్చుంటే బావుండేదని చెప్పింది. ఇక్కడైతే శ్రీజ అయితే గనక స్టెప్ అయితే రాంగ్ స్టెప్పే ఏసింది. కళ్యాణ్ పడాలని ఎంచుకోవడం వల్ల అన్నట్టుగా అనిపించిందనమాట. సో, దాని తర్వాత ఇంకా లాస్ట్‌కి చెప్పాను గదా! ఇంకా మాధురి అండ్ తనూజ కూర్చొని జడలేసుకుంటూ ఉంటే ఇమాన్యుయల్ వచ్చి, "ఓహో! ఈ వీక్ అంతా నేను కెప్టెన్సీ కాబట్టి కెప్టెన్ ఇదిగా ఉండడానికి గొడవలాడేసుకొని, కావాలని మీరే రేషన్ మేనేజర్ పెట్టించి, మళ్ళీ రేషన్ మేనేజర్ సరిగ్గా లేదని మీరే అని, అలాగే గొడవలు పడిన తర్వాత అన్నాలు మానేసి, దాని గురించి మీ మీద సింపతీలు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు కలిసిపోయి బానే ఉన్నారు. ఇదని చెప్పి జోక్‌గా అనేసాడు గానీ, అదే పర్ఫెక్ట్ ప్లాన్ లాగా అనిపించింది. అందునుంచే వీళ్ళిద్దరూ తనూజ అండ్ మాధురి ఎందుకో నాటకాలేస్తున్నట్టుగా అనిపించిందన్నా గదా! సో, ఇది చూసా అనమాట. అట్ లాస్ట్ అయితే వాళ్ళిద్దరూ కలవడం జరిగిపోయింది. హ్యాపీగా ఉన్నారనమాట. సో, మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే జరిగిందండి. ఎక్కువైతే కంటెంట్ అయితే ఏమీ లేదు. పైపైనే మనకి ఎపిసోడ్‌లో అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఒక బిట్ వాళ్ళకి వర్షం గూడా పడుతోందండి. ఇప్పుడేదో తుఫాన్ ఉంది కాబట్టి వాళ్ళకి అది గూడా అడ్డయినట్టుంది. సో, గబగబా ఏవో కొన్ని టాస్క్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. శ్రీజాకైతే గేమ్‌లో అయితే ఖచ్చితంగా అన్యాయం అయితే జరిగింది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గేమ్ ఎలాగైనా గూడా జనాలు ఓటింగ్‌తో కాబట్టే ఆ ఓటింగ్ ప్రాసెస్‌ని ఇంక అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు పీఆర్ తనుజ ఉన్నప్పుడు ఆమెకే ఎక్కువ ఓటింగ్ పడుతోందని తెలిసినప్పుడు ఇంకెవరేం చేయగలం? అంతే అలాగే అది అది ఇంకేం చేయలేం. ఓటింగ్‌లో ఎప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళకేసారు, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకేసారు. ఇది అదని చెప్తారు గానీ దాంట్లో ఇంక మనం నిజాలు బయటైతే పెట్టలేం. అంటే ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారా లేదా అన్నది అప్పట్లో అన్యాయం అనుకున్న వాళ్ళు వెయ్యాలనేముంది? వెయ్యాలని రూల్ లేదు కదా! సో, ఖచ్చితంగా అది మనం ప్రాసెస్‌నైతే అగెయిన్స్ట్‌గా అనలేము. బట్ ఇక్కడైతే గేమ్ పరంగా అయితే గనక ఆ పర్టిక్యులర్ స్టెప్ అయితే 'బిగ్ బాస్' నుంచి బయాస్డ్ బాస్ ఈస్ బ్యాక్ అది తప్పనమాట. సో, అదండి నా రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ పైన ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికొస్తా. బాయ్.